ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా విను. ఇది డిస్కషన్ కాదు, ఊరికే జస్ట్ విను అని అర్థం చేసుకో. ఇది మనం ప్రపంచంలో ఉంటున్నాం కాబట్టి, మనందరం మనుషులతో ఉండక తప్పదు కాబట్టి, అందులో మంచివాళ్ళు ఎవరో దుర్మార్గులు ఎవరో మనకు తెలియదు కాబట్టి, తెలుసో తెలియక తప్పులు చేస్తాం ఆవేశంలో కాబట్టి, వీటన్నిటికీ ఆధారభూతమైన ఫోన్ ఒకటి ఉంది కాబట్టి, ఆ ఫోన్కి సంబంధించిన ఒక ఎటికెట్ అంటే ఒక రివాజ్ గురించి నేను చెప్తా. ఇది కొన్ని సంవత్సరాల నా అబ్జర్వేషన్. ఈరోజు యాక్చువల్గా సాయంత్రం ఒక చర్చ జరిగింది. అక్కడి నుంచి నేను విషయాలు ఏవి డిస్క్లోజ్ చేయకుండా, వ్యక్తుల పేరు చెప్పకుండా విషయాన్ని చెప్తున్నా. అందరూ చాటింగ్ చేస్తారు కదా, సో ఇప్పుడు చాటింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, సరదాగా ఎప్పుడో ఒక వ్యక్తి ఏం చేశాడు, ఫ్రెండ్కి నేను చంపేస్తా అని చాటింగ్ పెట్టాడు. మామూలుగా మనం అంటాం కదా చంపేస్తా అని, ఆ ఉద్దేశంతో పెట్టాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి ఎవరైతే చాటింగ్ చేస్తున్నాడో అతను ఏదో రీజన్తో మరణించాడు. ఇప్పుడు ఇతను తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఎందుకు? నువ్వు చంపేస్తాను పెట్టావు కదా. నిజానికి ఆయన ఉద్దేశంతో పెట్టలే. మామూలుగా అంటాం కదా మూతి పండు అలా కొడతా, చంపేస్తా, నువ్వు పిచ్చి వేషాలు అంటాం. మనం వీ డోంట్ మీన్, మనం ఊరికే ఎలా కొలక్వల్గా అంటాం. మనం మాట్లాడినప్పుడు మన ఎమోషన్ తెలుస్తుంది. మనం జోక్గా అంటున్నామా సీరియస్గా అంటున్నామా, చాటింగ్లో తెలియదు కదా. తర్వాత చాలామంది ఏం చేస్తారు, చాటింగ్లో ఏది పడితే అది మాట్లాడుకుంటారు పక్కవాడి గురించి. కొందరు ఏం చేస్తారు, చాటింగ్ లోపల మన దేశ ప్రధాని ఏదో తిడతారు. అంటే వాళ్ళకి తెలీదు, వాళ్ళ జ్యూరిస్డిక్షన్ అంటే ప్రతి వ్యక్తికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, కానీ దానికి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నోరు ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. కళ్ళు ఉన్నాయి కదా అని దేందుకు పడుతుంది అందుకు చూడకూడదు. చేతి స్పర్శ ఉంది కదా అని దేని పడితే దాన్ని ముట్టుకోవద్దు. తల్లైనా కూతురైనా భార్య అయినా కొన్ని చోట్ల ముట్టుకోవడానికి వీల్లేదు, కొన్ని చోట్ల చూడడానికి వీల్లేదు, అట్లాగే కొన్ని మాటలు మాట్లాడడానికి వీల్లేదు. సరే, ఒకప్పుడు ఫోన్ లేదు కాబట్టి ఇవి అందరూ అర్థం చేసుకున్నారు అనుకుందాం. ఈ ఫోన్ వచ్చి ఎవడెవడు ఎవరితో ఏం చాటింగ్ చేస్తున్నారో తెలియక, తల్లిదండ్రులకు తెలియదు, హఠాత్తుగా వచ్చి ఇదిగోరండి మీ వాడు ఇట్లా మాట్లాడాడు, ఇట్లా మెసేజ్లు పంపాడు, అర్ధరాత్రి మెసేజ్ పెట్టాడు మా అమ్మాయికి. ఇప్పుడు పేరెంట్స్ పర్సన్ అయిపోతారు. అందుకని ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. అదేంది, వెనెవర్ యు ఆర్ సెండింగ్ ఏ టెక్స్ట్ మెసేజ్ టు ఎనీబడి, అది నువ్వు కాన్షియస్గా పంపాలి. దాంట్లో ఎప్పుడు చాటింగ్ చేసినా గంభీరమైన విషయాలు ఉండకూడదు. చాటింగ్ అనేది తేలికపాటి విషయాల కోసం. గంభీరమైన విషయం ఉందా, దాని నెక్స్ట్ స్టేజ్ ఉంది, మెయిల్ రాయి. చాలామందికి చిన్న తేడా, చాటింగ్ అని ఎందుకు అన్నారు, మెయిల్ రాసినప్పుడు దాన్ని ఉత్తరం అని ఎందుకు అన్నారు. ఉత్తరం అనేది ఒక చోట మొదలై ఒక చోట ఎండ్ అవుతుంది. చాటింగ్ మొదలైన తర్వాత ఎండ్ అవుతలేదు, ఇట్ ఇస్ కంటిన్యూయింగ్. టీవీ సీరియల్ అవును, అంటే పాప చాటింగ్లో ఏంటంటే అది కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. అదే అందుకని చాటింగ్లో తేలికపాటి విషయాలు తిన్నారా, అమ్మ బాగుంది ఇక్కడ వరకు ఓకే, అంతేగాని ఐ హేట్ యూ, నువ్వు కనిపిస్తే నేను మొహం మీద యాసిడ్ పోస్తాను, నువ్వు మా ఏరియాకి వస్తే కాళ్ళు రగొడతా, తర్వాత ఊరికూరికి ఆవేశంలో వాయిస్ రికార్డ్ రాజేసి ఏది పడితే అది మాట్లాడతారు. అదంతా ఒకనొక రోజు నీ బ్యాడ్ కండక్ట్ కింద, నీ ఎవిడెన్స్ కింద మారిపోతుంది ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ క్రైమ్ సీన్. అందుకని హఠాత్తుగా సమస్యలు వచ్చి పడతాయి, బికాజ్ మన కండక్ట్ బాగుండదు కాబట్టి. అదే ఒకటి ఉంటుంది కదా, అరటిపండు అదృష్టం బాగాలేకపోతే అరటిపండు తింటే కూడా పన్ను విరిగిపోయింది అట్లా. అందుకని నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, చాటింగ్ చేస్తున్నప్పుడు ఊరికే గుడ్ మార్నింగ్లు, హాయ్లు, హలోలు టైం పాస్ కాలేదని ఫ్రెండ్లకు చాటింగ్ చేయడం మానేయండి. ఫస్ట్ ఓన్లీ అలా చెప్పుకోకూడదు. సంవత్సరానికి ఒకసారి చెప్పు గుడ్ మార్నింగ్, చాలు, బహుత్ హోగా. మొబైల్ ఉన్నది, చాటింగ్ ఆప్షన్ ఉన్నది, ఏదైనా అవసరమైతే ఒక కమ్యూనికేషన్ కోసం టైం పాస్ చేసుకోవడానికి కాదు. ఇది ఎట్లా టైం పాస్ అవుతుంది కానీ స్టవ్ అంటివి కదా, అది ఆడుకోవడానికి లేవు. అట్లనే టైం పాస్ అవుతలేదని మనం పోయి షవర్ కింద కూర్చోం కదా, అట్లనే టైం పాస్ అవుతలేదని పక్కనే ఫోన్ ఉంది ఇట్లా దానికి రూపాయి ఖర్చు లేదు, అట్లా కాకుండా ప్రతి మెసేజ్కి 10 రూపాయలు కట్ అయితే అనుకో, అప్పుడు కొంత ఆలోచించి చాటింగ్ చేస్తారు. అమ్మో 3 మెసేజ్లు అయిపోయినాయి 30 రూపీస్ అని ఆలోచించి ఒక పెద్ద మెసేజ్ పెట్టేస్తారు. ఇంకోటి చాలామందికి కామన్ సెన్స్ ఉండదు. వాడికి ఏదో ఆవేశం వచ్చింది అర్ధరాత్రి పూట, హలో సార్ సెండ్ చేస్తారు, బాగున్నారా సార్ సెండ్ చేస్తారు, సార్ ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను సార్
సెండ్. అసలు వాడు ఎన్నిసార్లు సెండ్ చేస్తే అటుపక్క వాడికి అన్నిసార్లు బీప్ 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 శబ్దాలు వస్తాయి. కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు. నేను చాలాసార్లు చెప్తాను, 20 మెసేజ్లు పెట్టావు చిన్న చిన్నవి, ఎందుకయ్యా ఇంత ఇంపేషన్స్? నెమ్మది కూర్చొని నువ్వేం చెప్పాలనుకున్నావు అదంతా ఒక మెసేజ్ రాసి ఒక్కసారి సెండ్ చేయి. రెండోది, సమయం చూసుకోవా. నీకు దగ్గర నెంబర్ ఉందంటే నువ్వు మిస్యూజ్ చేస్తావని కాదు. ఇప్పుడు నేను నెంబర్ ఇచ్చాను గౌరవంతో, నువ్వు అర్ధరాత్రి 1 గంటకు నీకు 3 వచ్చింది కదా అని నాకు మెసేజ్ పెడుతున్నావు, తప్పు కదా అది. నువ్వు పెట్టవలసిందల్లా మార్నింగ్ పొద్దున్న 9 నుంచి సాయంత్రం 9 వరకు. ఒకవేళ మరీ అవసరమైతే సాయంత్రం 8:30కి సార్ నేను వీలైతే 12 తర్వాత ఒక మెసేజ్ పెడతానండి మీకు, మీరు దయచేసి చూసుకోండి సార్ అంటే ఎవరన్నా అర్థం చేసుకుంటారు. కానీ మనం ఏం చేస్తాం, టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా పక్కవాడి యొక్క జ్యూరిస్డిక్షన్, పక్కవాడి యొక్క బౌండరీలోకి ఎంటర్ అవుతాం. అది చాలా పెద్ద నేరం నా దృష్టిలో. అంటే నేరానికి మొట్టమొదటి అడుగులు అట్లాగే పడతాయి. నువ్వు ఇక్కడ ఉన్నది నీ పని చేసుకోవడానికి, అవసరమైన మేర మాట్లాడడానికి, అవసరమైతే తప్ప చూడడానికి, అవసరమైతే పలకరించడానికి. అదర్వైజ్ అసలు ఎవరితో పనిలే. మనం కలిసి సంవత్సరం ఉన్నా అవసరమైతేనే మాట్లాడుకోవాలి, ఊసుకోవాలి, కబుర్లు చెప్పుకోకూడదు. మన మన్మధుడి సినిమాలో అంటారు కదా, ఏంది ఉప్పర్ మీటింగ్ అంటారు చూడు, అంటే ఆ బాండింగ్ ఉన్న వాళ్ళు మాత్రం మాట్లాడుకోవాలి. సో అందుకని ఎవరెవరైతే చాటింగ్ చేస్తున్నారో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి. మీ కండక్టర్ మీరే పరీక్షించుకోండి. వేరే వ్యక్తి గురించి ఎప్పుడన్నా మాట్లాడుతున్నారా, మాట్లాడకండి. అయితే ఏం జరిగింది మరి, చంపేస్తాను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ తర్వాత ఇంట్రాగేషన్ చేశారు, వీడిదేం తప్పలేదని పంపించారు. కానీ సఫర్ అయ్యాడా లేదా? అయ్యారు కదా. పేరెంట్స్ సఫర్ అయ్యారా లేదా? కొందరు ఏం చేస్తారు, నేను చచ్చిపోతా అని మెసేజ్ పెడతారు. అవతలలోకి ఎంత భయం వేస్తుంది, ఎంత భయం వేస్తుంది అవతల వాళ్ళకి. అట్లా పెట్టకూడదు. అంటే ప్యానిక్ చేసే అంశాలు ఎప్పుడు పెట్టకూడదు. అవును. అయితే పప్ప, ఇప్పుడు సంథింగ్ ఎవరో నాకు చనిపోవాలని ఉంది సార్, నాకు టెన్షన్స్ ఉన్నాయి సార్, ఇది అది అని చెప్పి సంథింగ్ ఎవరికో పెట్టిర్రు, ఆ వ్యక్తికి సంథింగ్ ఏమన్నా అయిపోయింది, అప్పుడు ఎవరికైతే పెట్టిరో వీళ్ళు కూడా బాధ్యులు అవుతారా? అవుతుంది, వస్తుంది, నీ మీద కూడా షాడో పడుతుంది. ఆ తర్వాత నువ్వు క్లారిఫికేషన్, నాకు ఎవరో తెలియదండి ఇట్లా పెట్టారు అని నువ్వు మళ్ళీ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు నాకున్న ఎవరితో నా చాటింగ్ అన్నెసెసరీగా ఉండదు. కానీ ఇప్పుడు కొంతమంది ప్రాబ్లమ్స్ గురించి నీకు సజెషన్ కోసం అడుగుతారు. ఒకటి గుర్తుపెట్టుకున్నా, ఫస్టే చెప్పాలి. మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నారు. ఒక ఫ్రెండ్ సిటీకి వచ్చిన కొత్తలో ఎవరికి నెంబర్ ఇచ్చినా, చూడండి సార్ మీకు నెంబర్ ఇస్తున్నాను, అది ఎప్పుడైనా అవసరమైతేనే ఫోన్ చేయాలి. కానీ ఊరికి గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, మీరు ఎక్కడికి వెళ్తే ఆ ఫోటోలు, మీరు దేవస్థానంలో దిగిన మీ అందమైన ముఖార విందాలు, ఇవన్నీ పెట్టకండి. ఓకేనా? అంటే ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఒకవేళ అట్లా పెట్టే ఉద్దేశం ఉంటే దయచేసి నెంబర్ ఇవ్వను, మీకు ఓకేది ఇస్తానని చెప్పేవాడు. ఇప్పుడు నిజంగా నాకున్న పరిచయాలకి నాకు ఎన్ని ఫోన్ రావాలి రోజు, నాకు ఎందుకు రావు, అవసరమైతే తప్ప ఫోన్ చేయరు. నేను ఎవరు ఫోన్ చేసినా ఇప్పుడు కాదండి రేపు అంటే పెట్టేస్తాను. ఒక్క అనవసరం అన్నమాట మాట కూడా ఉండదు. ఇదేంది, మన జీవితాంతా ఆనందంగా బతకాలి, ఇది కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది, తెలుసు తెలియదు. ఇప్పుడు నేను చాలామందిని ప్రత్యక్షంగా చూశాను, ఆవేశంలో ఆ మెసేజ్లు ఎంత భయంకరంగా పెడతారంటే, బెదిరిస్తారు, ధమ్కీలు ఇస్తారు, ఇప్పుడే చేయకోసుకొని చచ్చిపోతా, నాకు ఫోన్ చేయొద్దు, నువ్వు సెల్ స్విచ్ ఆఫ్ చేస్తారు. వాడికి ఇప్పుడు ప్యానిక్ అయిపోతుంది, ఎందుకంటే వాడికి మెసేజ్ వెళ్ళింది, వాడికి ఏం చేయాలో తెలియదు. ఒకసారి ఒక మిత్రుడు నేను ఉన్నప్పుడు అనుకోకుండా ఇష్యూ సీరియస్ అయిందనమాట. అది ఏదో కూర్చున్నారు, తాగారు. అందులో ఫ్రెండ్ ఏం చేశాడంటే, ఊరికే మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా రూమ్లో, ఉన్నాడా అని చెప్పిన తర్వాత వాడి ఫోన్ తీసుకొని వాడికి తెలియకుండా వీడొక మెసేజ్ పెట్టాడు. నేను పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా, మెసేజ్ పెడుతున్నా, మీ వాడు యాక్సిడెంట్ చేశాడు, జైల్లో ఉన్నాడు, కారణం నీవే అని చెప్పాడు. అది పెడితే అతను సెల్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఈ విషయం ఫ్రెండ్కి తెలియదు కదా, పెట్టేశాడు. పెట్టిన తర్వాత వాడు పాపం ప్యానిక్ అయిపోయి భయపడిపోయి వాడు టెన్షన్ పడి అటుపక్కోడు, వాడికి తెలియదు కదా. ఆ తర్వాత ఒక 2-3 అవర్స్ గారు నా సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయిందని వీడు ఆన్ చేస్తే అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. వాడు ఫోన్లో ఏడుస్తున్నాడు, భయపడుతున్నాడు, వీడేమో నవ్వుతున్నాడు. పక్కనే ఒక బాటిల్ ఉంటే తీసి మెడ మీద కొట్టాడు వీడు. ఇష్యూ అయింది, పోలీసుల వరకు వెళ్ళేది. నేను ఇంకొక 2 చొరవ తీసుకొని ఆపాం. ఇదంతా ఎందుకు వచ్చింది,
ఒక్క రాంగ్ మెసేజ్ వల్ల, అంటే సరదాగా 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 అంటే తెలియదు కదా. పాడుగాను గట్ల చేస్తారు. అయ్యో చాలా మందికి తెలియదు. సరదా అంటే కావాలని వాడికేదో శునకానందం ఉంది, కానీ చాలా మంది ఇట్లా కోపం వచ్చినప్పుడు మెసేజ్లో పెడతారు, ఇంకా జీవితం నీతో మాట్లాడను అని పెడతారు. అసలు నీకు చాటింగ్ ఉన్న దాన్ని నీ యొక్క ఆవేశాన్ని కక్కడానికి కాదు, అది కమ్యూనికేషన్కి, అండ్ యూజ్ ఇట్ ఫర్ బెటర్ కమ్యూనికేషన్. హ్యాపీగా నీకేదైనా ఉంటే మెయిల్ రాయి, హ్యాపీ కనెక్షన్స్ కోసం మాత్రమే వాడుకోండి, గొడవల కోసం అంతే తప్ప ఇప్పుడు నాకు ఒక గుడ్ మార్నింగ్ మెసేజ్ కానీ కూడా ఏమి రావు. నేను ఫస్టే చెప్తా, దయచేసి నా బ్యాచ్ కాదు. తర్వాత నా ఫోన్లో ఒక్క గ్రూప్ కూడా లేదు. గ్రూప్ అంటే అన్కాన్షియస్ పీపుల్ అంతా ఒక చోట చేరి ఇవ్వడు నోటుకు వచ్చింది వాడు మాట్లాడే ఒక సంస్థ, అట్లాంటి దాంట్లో నేను ఉండను. నాకు ఏ గ్రూప్స్ లేవు, నేను ఎవరి గ్రూప్లో ఉండను. ఓన్లీ వ్యక్తిగత సంబంధాలు ఉంటే అది కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ఎవరన్నా గీత దాటినట్టు కనిపించింది అనుకో ఎంబడే చెప్పేస్తాను, మనకి చాటింగ్ ఉండదు ఇంకా. ఓకే, మీరు అవసరమైతే ఫోన్ చేయండి నాకు, నేను నిర్దాక్షిణ్యంగా చెప్తాను. అట్లా ఫీల్ అయినా సరే, నేను ఎవరితో ఏం బాండ్ రాసుకుని పుట్టలే కదా మీతో జీవితకాలం స్నేహం చేస్తామని. స్నేహితులు అంటేనే మధ్యలో వచ్చి మధ్యలో పెట్టారు, వర్షం లాంటిది, కూర్చు వరకునే పడతా. ఎవరున్నా లేకుండా నేను, నాకు ప్రశాంతత, నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉంది, అది కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. సో దానికి అడ్డం వస్తుంది అది వేరే సంగతి. అందుకని నీవైనా ఎప్పుడన్నా చెప్పేది, కోపం వచ్చినప్పుడు మెసేజ్ అవతల వ్యక్తిని భయపెట్టేట్టు పెట్టకూడదు, ఇది తెలుసుకో. తీసుకో అంటే ఎప్పుడన్నా సంయమనం. ఎప్పుడు భయపడేటట్టు మెసేజ్ పెట్టడం, హఠాత్తుగా కోప్పడి అరచి ఫోన్ పెట్టేయడం, నువ్వు ఫోన్ పెట్టి నేను చచ్చిపోతే ఇప్పుడు అని అనేస్తారు. దీనివల్ల అవతల వాళ్ళు చాలా భయపడిపోతారు, ప్యానిక్ అయిపోతారు. నిజమో కాదో తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళని బ్లాక్లో పెట్టేస్తావు. నువ్వు ఫోన్ లేపు, ఫోన్ చేస్తుంటే కట్ చేస్తారు, ఫోన్ చేస్తే కట్ చేస్తారు, ఫోన్ చేస్తే కట్ చేస్తారు. నువ్వు అవతల అలజడి క్రియేట్ చేసినావు, ఇటుపక్క నువ్వు రెస్పాన్స్ ఇస్తలేవు. ఇది ఎంతవరకు కరెక్ట్? సో ఇది సలహా కాదు, వెరీ ఇంపార్టెంట్ ప్రికాషన్ ఇది. బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్, అండ్ దిస్ వరల్డ్ అనేది రెడిక్యులస్లీ బ్యూటిఫుల్ వరల్డే, కానీ బ్రూటల్గా మన సమాజం మనతో ప్రవర్తిస్తుంది, లా అండ్ ఆర్డర్ ప్రవర్తిస్తుంది. నువ్వు జోక్ చేసినట్టు పోలీసులు ముందు చేయడానికి రాదు. అందుకని మన జీవితాన్ని బజార్ పాలు చేసుకోవద్దు. ఇంతనే గుమ్మును ఉండాలి, నాటికైతే సారీ చెప్పుకోవాలి, మళ్ళీ బిగించేద్దాం తీ అనుకోవాలి, మళ్ళీ నవ్వుకోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని నీ ఎదురుగా వచ్చే ప్రతి ఒక్కరు సత్యహరిశ్చంద్రుడు అవ్వాలనుకొని అక్కడి నుంచి వాడే సీరియస్గా తీసుకొని ఇవన్నీ చేయకూడదు. ఇది ఓన్లీ చాటింగ్ వరకు, ఫోన్ వరకు. మిగతా విషయాలు యూట్యూబ్లో కంటెంట్ కూడా ఎవరిని పడితే వాళ్ళని తిట్టకూడదు. ఇంకోటి థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకూడదు. థర్డ్ పర్సన్ గురించి మాట్లాడిన వ్యక్తిగత విషయాలు మాట్లాడవద్దు. వ్యక్తిగత విషయాలు మాట్లాడిన ఆరోగ్యకరమైన విషయాలు మాట్లాడుకోవాలి. రకరకాల లేయర్స్ ఉన్నాయి. అందుకని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ నేను ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నా. ఇది సలహా కాదు, ఆలోచించండి. అందరి చేతిలో ఫోన్ ఉంది, ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు చేసే చాటింగ్స్ ఒకసారి చూసుకోండి. ఓకే, అవసరమైతే తప్ప కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ నుంచి ఎప్పుడన్నా ఒక వ్యక్తికి మెసేజ్ వెళ్తే ఆ వ్యక్తి చాలా గౌరవంగా ఫీల్ అవ్వాలి. 3 months తర్వాత ఫ్రెండ్ మెసేజ్ పెట్టాడు, దేర్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్, ఏదో ఒక ముఖ్యమైన విషయం ఉండే ఉంటుంది. తర్వాత లాస్ట్ ఇంకొన్ని సలహాలు ఉన్నాయి. కొంతమంది వేరేలా తీసుకుంటారా? ఎవరు ఎట్లా తీసుకున్నా నువ్వు ఎప్పుడు కాంటాక్ట్ లో ఉండరు, సడన్ గా మెసేజ్ చేసిండు, అట్లా ఉండదు, అలా ఉండదు. అంటే నేను చెప్పేది, ఇఫ్ యూఆర్ రైట్ పర్సన్ ఎవరు నెగిటివ్గా తీసుకోరు. ఇంకొకటి, చాటింగ్ ఏదన్నా మనం ఒక మెసేజ్ పెట్టినప్పుడు బ్రాకెట్లో ఇది జోక్ అని కూడా పెట్టండి. ఏమని? జోక్గా చేశాను. మనకి యాక్చువల్గా చాటింగ్లో భవిష్యత్తులో ఒక చిన్న మార్పు రావచ్చు. నువ్వు ఏదైనా సీరియస్ మెసేజ్ పెట్టినావు అనుకో, అది రెడ్ కలర్లో పెట్టాలి. జోక్ అనుకో గ్రీన్లో పెట్టాలి. డిప్లొమాటిక్ అనుకో బ్లూలో రావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఉదాహరణకి, నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదని రెడ్లో పెట్టామంటే సంథింగ్ సీరియస్ అని. ఎందుకంటే టెక్స్ట్ మెసేజ్ నువ్వు సీరియస్గా పెట్టినా అట్లే పడుతుంది, జోక్గా పెట్టినా అట్లే పడుతుంది, ఇలా పెట్టినా అది అట్లే పడుతుంది. అందుకని ఎదుటి వ్యక్తికి తెలియదు నువ్వు ఎట్లా స్పందిస్తున్నావు, నువ్వు ఏమనుకొని పెట్టావు. ఇవి ఎప్పుడు అంతే అనుకున్నారా, నాకేం తెలుస్తుంది అంత సీరియస్ అయితే తర్వాత అనుకుంటారు. అందుకని మేక్ షూర్ చాటింగ్ని తేలికపాటి విషయాలకే ఉపయోగించండి. అందులో వేరే వ్యక్తుల గురించి ఫోటోలు కానీ, థర్డ్ పర్సన్ ఫోటోని మీరు ఎప్పుడు వేరే వాళ్ళకి పంపకూడదు. అంటే ఉదాహరణకి మా ఫ్రెండ్ ఫోటోని నేను ఒకరికి పంపకూడదు. ఒకటి ఫ్రేమ్ కట్టించాలనుకున్నా అప్పుడు పంపిస్తావు, అది వర్క్ పరంగా వేరు. ఇంకా ఏ రకంగా ఊరికి ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు, నీ భార్య ఒకసారి ఫోటో చూపి అంటే నువ్వు పంపకూడదు. ఫోటో చూపి అంటే అసలు ఆ డిస్కషన్ చేయకూడదు, అసలు అటువైపు వెళ్ళకూడదు. అంటే తెలుసుకోవాలి నీ బౌండరీ ఏమిటి, వాడి బౌండరీ ఏమిటి, ఆ 2 బౌండరీస్
ఇద్దరు ఒకరికొకరు గుర్తించి రెస్పెక్ట్ ఇచ్చుకుంటుంది, స్నేహం ఉంటుంది, జీవితకాలం కాస్త ఆనందం ఉంటుంది. లేకపోతే మన ఫోనే మన కొంప ముంచుతుంది. ఇది నేను చెప్పాలనుకుంటున్నా. రేసరస్ వయసు.